ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఎగ్ పుల్స్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా ఉల్లిగడ్డల్ని తీసేసుకొని ఆ ఉల్లిగడ్డల్ని కట్ చేసేసుకొని ఇలా వాటర్లో వేసేసుకున్నాను చూడండి. ఆ తర్వాత కాస్తన్ని వాటర్ తీసుకొని అందులో చింతపండునైతే ఇలా నానబెట్టేసుకున్నాను. చింతపండు నానబెట్టేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఎగ్స్‌ని తీసుకొని ఎగ్స్‌ని బాగా బాయిల్ చేసేసుకున్నాను. బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా తీసేసుకొని ఇలా పొట్టు తీసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక బౌల్ అయితే తీసేసుకోవాలండి. ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్‌లో కాస్తంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అయితే మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డలనైతే ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డల్ని బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకి ఉల్లిగడ్డనైతే ఇలా బాగా వేయించాలి. ఇలా వేయించిన ఉల్లిగడ్డల్ని పక్కన పెట్టేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్స్‌నైతే తీసేసుకొని ఆ ప్రతి ఎగ్‌ని తీసుకొని 4 సైడ్‌ల 4 వైపులో కాట్లయితే పెట్టేసుకోవాలి. ఇలా కాట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే పులుసు అయితే బాగా మరిగిన పులుసు ఎగ్‌లోకి వెళ్ళి మనం ఎగ్ తిన్నప్పుడు టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత ఉల్లిగడ్డలు పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ ఉల్లిగడ్డలనైతే ఇలా గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ అయితే రెడీ చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదండీ! మళ్ళీ ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కాస్తంత జీలకర్ర, మెంతుల్ని వేసేసి మనం ఉల్లిగడ్డ పేస్ట్‌ని అయితే రెడీ చేసుకున్నాం కదా! ఆ ఉల్లిగడ్డ పేస్ట్ కూడా ఇందులో వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఆయిలును ఉల్లిగడ్డ పేస్ట్ బాగా పట్టేంత వరకి మిక్స్ చేసి కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత అది ఉల్లిగడ్డ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కాస్తంత చిటికెడు పసుపుని వేసి అలాగే ఇలా తగినంత కారం కూడా వేసేసుకోవాలి. తగినంత కారము, ఉప్పు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాస్తంత ధనియాల పౌడర్‌ని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండీ! ఆ వాటర్‌నైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ పులుసు అయితే బాగా మరుగుతుంది కదండీ! చూడండి ఇలా పులుసు అయితే బాగా మరిగిపోయింది. ఇలా బాగా మరిగిన పులుసులో మనం కాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండీ ఎగ్స్. ఆ ఎగ్స్ అయితే అన్నీ ఇందులో పులుసులో అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలా పులుసులో బాగా వేసేసుకున్న తర్వాత పులుసు బాగా మరుగుతుంది చూడండి. ఇలా బాగా మరగాలి. ఇలా మరిగినప్పుడు గుడ్డనేది బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికినప్పుడు మనం తిన్నప్పుడు టేస్ట్ అయితే బావుంటుందండి. చూడండి ఎగ్ పులుసు అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.